నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగింపు రోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అంటూ ప్లకార్డులతో ప్రచారం నిర్వహించిన మార్వాడి యువ మంచ్ పట్టణంలో పురవీధుల గుండా ర్యాలీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం ఎన్నికల ప్రచారానికి ముగింపు గడువు దగ్గరవుతున్న సమయంలో 1500 ద్విచక్ర వాహనాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 లేక 13 ఎంపీ సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని దేశంలో కూడా ఇండియా కూటమి మెజారిటీ సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు 13న నిర్వహించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి పెద్దపల్లి నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని యువకులను మహిళలను కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు భారీ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డోకినాడు ఒక్క నాకు మాత్రం నాకు లక్ష్యం అసెంబ్లీలో అంచనా ఒక్కసారి ఖచ్చితంగా సృష్టించబోతుంది మోటార్ సైకిల్ ఎవరైతే రావచ్చు 90% మంది ఏమనంటే అందరూ వ్యాపారస్తులు ఈసారి వాళ్ళు వాళ్ళ కానీ కూడా చూసి 50 మంది ఉన్నాయి టీఆర్ఎస్ బీజేపీలో అన్ని వేసుకున్నారు
సరే నాకు దాదాపు 10 పైన 12 వరకు పార్లమెంట్ స్థానం మాకు వస్తుంది. ఈ సమయంలో ఢిల్లీలో కూడా ఇండియా వస్తుంది, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి దేశంలో కూడా ఉన్న పరిస్థితులను మార్పు జరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ప్రతి స్వేచ్ఛ జీవించే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ స్వేచ్ఛ. మంచిర్యాల మున్సిపాలిటీ 8, 9వ వార్డుల్లో పాత మంచిర్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు మరియు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 8 మరియు 9వ వార్డులు పాత మంచిర్యాల ఏసీసీ ప్రాంతంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తూ పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం 100% అమలు చేస్తుందని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించినప్పటికీ మళ్లీ పార్లమెంటు ఎన్నికలకు ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ చెబుతున్న మాయమాటలు నమ్మి మోసపోవద్దని, పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్, నాయకులు తూముల వెంకటేష్, భీమన్న, తూముల వెంకటరామయ్య, గొట్టుముక్కల శంకరయ్య, తూముల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కన్నా ముందు చెప్పిన, ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. మళ్ళీ రంగపేట వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పిన, వాళ్ళకి ఏం కావాలని చెప్తా అని చెప్పిన. వాళ్ళు ఇప్పటికీ చాలా నష్టపోయింది, ఇంకా నష్టపోయే ప్రసక్తి లేదు. మిగతా పాత మంత్రాలకు కూడా, ఈ పాత మంత్రాల పేరు పోయి కొత్త మంత్రాలు ఇప్పుడు ఏదైతే అంటారు దానికన్నా మంచిగా చేసే బాధ్యత నాది. చెప్పిన మళ్ళీ కూడా పెద్ద కట్టుబడి ఉన్నా. ఎన్నికల కన్నా ముందు చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా. డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, కరెంటు కానీ, లేకపోతే ఇంకా మిగతా రోడ్లు కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒక సంవత్సరం లోపల, ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం లోపల ప్రతిదీ అద్దం లెక్క చేసి మీకు అప్పచెప్తాను, ఏం సందేహం లేదు. డంప్ యార్డ్ బాధ పోయింది, డంప్ యార్డ్ అయిపోయింది. అక్కడ RK6 అవతల తయారవుతుంది. ఇంకొక 3 నుంచి 4 నెలలు పడుతుంది అనుకుంటా. 4 నెలల లోపల ఎండాల మకాన్ని డంప్ యార్డ్ పర్మనెంట్గా పోతే మీకు ఆ డంప్ యార్డ్ బాధ లేదు. ఇక్కడికి వెళ్ళి అక్కడ షిఫ్టింగ్ ఏం లేదు. అక్కడికి వెళ్ళి వేంపల్లికి అక్కడికి లేకుండా పర్మనెంట్గా శాశ్వతంగా అక్కడ తీసుకుపోతున్నా. ఆడ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెడుతున్నాం. ఆడ కూడా చెత్త కాలబెట్టి ఎక్కడిదక్కడ చేసేసి అంటే తడిది వేరు పొడిది వేరు చేసి దాన్ని తడిదాన్ని వరి కంపోజ్ ఎరువు చేస్తున్నాం. పొడిదాన్ని పవర్ కాల్ లేకపోతే ఇంకా దేనికైనా చూస్తున్నాం. అదొకటి. సో అది జనసంచారానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంగా ఉన్నది. ఏ రకమైన ఇబ్బంది లేదు. అంటే నస్పూర్ మంచిరాలు కలిపి ఒకటి దగ్గర పెడుతున్నాం. ఒకసారి మాట చెప్పిన తర్వాత దానికోసం ఎవరితో కొట్టాడు తప్పితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకునే దానికి మాట నిలబెట్టుకోవడానికి వెనుకపోయేది. ఒక్క తల వంచేది కానీ భయపడేది మీకే. ఎందుకంటే మీరు నాకు ఓటేజ్ గెలిపించారు కాబట్టి మీ దగ్గరనే తల వంచుతా, మీకే భయపడతా, మీకే రుణపడడం తప్పితే ప్రపంచంలో ఎవరికి నేను రుణపడలేను. ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఎన్నికల కన్నా ముందు ఏవైతే ఇచ్చినామో వచ్చినాక 3-4 వరకు 2 చేసి మొన్న ముఖ్యమంత్రి గారు అడిగారు, సాగరన్న మీ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్ని ఓట్లు ఇస్తాయని చెప్పంటే నాకైతే 66,000 ఓట్లు వేసిండ్రు. మేము గెలిచినాక 3-4 పనులు చేసిన, కొన్ని మంచినీళ్ళు అవి ఇచ్చిన. మా చెల్లెని లెక్కలైతే పెద్దమ్మలు కొంచెం చూస్తే కన్నా మంచిగానే నవ్వుతాను నన్ను చూసి.
అవుతారు కాబట్టి ఖచ్చితంగా నాకన్నా ఎక్కువనే వస్తాయి, 1,00,000 వరకు వస్తాయని చెప్పిన. 1,00,000 వరకు వస్తాయని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీ అందరి నమ్మకంతో ఆ నమ్మకాన్ని నిజం చేయండి. ఆ తర్వాత 66 ఓట్లు ఇస్తేనే అసెంబ్లీలో బలాల గురించి మాట్లాడాను. 1,00,000 ఇస్తే ఏమని చెప్తే ఇప్పటి నుంచి నాకు కొంచెం సహకరించండి. కోపాలు ఇప్పటిదాకా సహకరించారు. మీ అందరికీ మరొకసారి పేరున ఫస్ట్ నా కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, ఈ అక్కలు చెల్లెలు మీ అందరికీ ఏ రకంగా చేసిన రుణం తీర్చుకోలేను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మీరు ఏదైతే ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా నన్ను ఆదరించి నేను చూసుకుంటారో ఖచ్చితంగా మీ రుణం తీర్చుకొని మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా మీకు మీ కష్టానికి మధ్యన నిలబడతా అని చెప్పిన. ఈ రోజు కూడా కట్టుబడ్డదానికి మీ కష్టం తీరేదాకా మధ్యన కష్టం తీర్చాం, కానీ మీకు మధ్యలోకి వెళ్ళి తప్పితే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నామా. వారు పెద్దల వెంకటస్వామి గారి మనమడు, అదేవిధంగా ఇప్పుడు చెన్నూరు శాసన వివేక్ గారి కొడుకు, వారు క్యాండిడేట్ అభ్యర్థి అనే సందేహం లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతాను, నేనున్న ఇక్కడ మీకు మీ అన్నగా తమ్మునిగా ఒక కొడుకుగా ఉన్నా, నన్ను చూసి క్యాండిడేట్ చూసి అయితే సంతోషం, కాకపోతే నన్ను చూసి ఓట్లు వేయండి. ఓట్లు కూడా 1,00,000 ఒకటి ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండదు. ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 4 నెలల్లో ఏమేమి పనులు చేసిండ్రో మన వాళ్ళందరూ చెప్పిండ్రు. రోడ్లు కానీ, అలాగే తాగునీళ్ళు, ముఖ్యంగా మన మంచిర్యాలలో పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నా కూడా ప్రతిసారి మంచినీళ్ళ కొరత ఎదుర్కొంటున్నాం. ఈసారి ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్షిత మంచినీళ్ళు ఇవ్వాలి, అందరికీ కూడా తాగడానికి వీలయ్యే మంచినీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి మిషన్ భగీరథ పైప్ లైన్లు అక్కడక్కడ లేసిపోతుంటే వాటిని రిపేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి అన్న ఒక సంకల్పంతో మొట్టమొదటి పని అదే చేయడం జరిగింది. ఇంకా కొన్ని దగ్గరలో ఇబ్బందులు ఉన్నట్టున్నాయి, అవి కూడా మనం సరి చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా తాగడానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డంపింగ్ యార్డ్తోని చాలా శ్వాసకోశ వ్యాధులు అనేటివి రావడం, ఇబ్బంది అనేది జరుగుతుంది. ఆ శ్రీరాంపూర్లో ఒక 26 ఎకరాలు సింగరేణి ల్యాండ్ ప్రేమ్సాగర్ రావు గారు చూడడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత అక్కడ సింగరేణి వాళ్ళతో మాట్లాడి నస్పూర్కి అలాగే మంచిర్యాలకి ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య ఉందో దాన్ని తీర్చడం, ఇక్కడ నుండి శాశ్వతంగా ఈ డంపింగ్ యార్డుని తరలించడం అనేది జరుగుతుంది. పోయినసారి 66,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా గడ్డం వంశీకృష్ణ వెంకటస్వామి గారు మనమని నిలబడ్డాడు. యువకుడు, ఉత్సాహంగా పెద్దవాళ్ళతో కలిసి నేను పనిచేస్తానని ముందుకు వచ్చిండు. పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతోని గెలిపించాలి, మన అభ్యర్థిని పార్లమెంటుకి పంపించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల అమలుకు బాండ్ పేపర్పై రాసిచ్చి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగిందని, గెలిచిన తర్వాత పదవిని చేపట్టి ఒక్క హామీని కూడా 100% అమలు చేయలేకపోయిందని, ఆ పార్టీకి ఓటు వేయడం ఎందుకు అని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు బస్సు ఫ్రీ అని, బస్సుల సంఖ్యను తగ్గించారని, కరెంటు ఫ్రీ పథకం ద్వారా 10-15% మందికి మాత్రమే లబ్ధి జరుగుతుందని, మిగతా హామీల్లో మహిళలకు 2,500, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, రైతులకు 15,000 భరోసా, రుణమాఫీ, 4,000 రూపాయల పెన్షన్ ఏమీ ఇయ్యలేకపోయారని, మళ్లీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హామీల అమలును మరచి ప్రజల సంక్షేమమే చూడరని, తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీగా ఉందని అన్నారు. ఇటీవల కేసీఆర్ పర్యటన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజల స్పందన చూస్తుంటే ఎంపీ ఎన్నికల్లో ప్రజల చూపు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉందని తెలుస్తోందన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు టీఆర్ఎస్ సాధిస్తే హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ ఆధ్వర్యంలో పురవీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, పట్టణ అధ్యక్షులు గాది సత్యం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, టీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, సుంకరి రమేష్, తోట తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ అంతటా కేసీఆర్ పర్యటనకి ప్రజలు స్వచ్ఛందంగా ఘన స్వాగతం పలుకుతుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్లుండి జరిగే ఎన్నికల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానంలో వచ్చే అవకాశం ఉంది. అది ఈరోజు ఎందరో విశ్లేషకులు, ప్రజలు, మేము స్వతహాగా తిరుగుతుంటే, మేము వాడవాడ గల్లీ గల్లీ
ఉపాధి హామీ కావచ్చు, ఇల్లు తిరుగుతుంటే మొన్న జరిగిన ఎన్నికలు మేము పొరపాటు చేశాం. కాంగ్రెస్ మాయ మాటలకు మేము లోనయ్యాం. అమలు కానీ వాగ్దానాలు ఇచ్చి ఏదో అమలు చేస్తారనుకున్నాం, కానీ అమలు చేయలేకపోయారు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిరంతరం కరెంటు, తాగునీరు, సాగునీరు ఆనాడు ఎన్నో పథకాలు పెట్టిన ముఖ్యులు కేసీఆర్ అనే మాట ఇలా ప్రజలు చెప్తున్నారు. గోదావరి ఉల్లారకపోయింది, నీటి మట్టం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయం చేస్తుంది. మేడిగడ్డ పిల్లలు పూర్తి చేస్తే నిండుకుండలా గోదావరి ఉంటే ఇలా తాగునీటికి ఇబ్బంది లేదన్న మాట కూడా ఇలా మంచాల కన్స ప్రజానికాన్ని మనవి చేయడం జరుగుతుంది. అమలు ఎక్కడ అమలు చేశారు? ఓట్లు అడిగే హక్కు మీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ చెప్పండి. 20,000 మహిళలకు ఇస్తాన్నారు, ఇచ్చారా? తులం బంగారం అన్నారు, ఇచ్చారా? కింటలకి 500 బోనస్ అన్నారు, ఇచ్చారా? 15,000 రైతు బంధు అన్నారు, ఇచ్చారా? 12,000 కౌలు అన్నారు, ఇచ్చారా? 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇచ్చారా? మహిళలకు మోపెడ్ అన్నారు, ఇచ్చారా? 4,000 నిరుద్యోగులకు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా కేవలం కరెంటు కూడా అందులో 15% ఒక ఊళ్ళలో 100 మంది ఉంటే అందులో 15% వస్తుంది. గ్యాస్ కూడా డబ్బు పడడం లేదు. మరి దేనికోసం? కేవలం మీరు ఒక బస్సు పెట్టడం జరిగింది. బస్సులు పెట్టి బస్సుల సంఖ్య తగ్గించారు. మేము గ్రామంలో పోతుంటే ఇది వాస్తవం మాట చెప్తున్నాను. ఎందుకు ఉచిత బస్సు పెట్టారు? మాకు ఇచ్చే 20,000 మీరు ఏదో అన్నారో ఆ 20,000 ఇవ్వాలని ఇస్తే బాగుండేది అనేది స్వతహాగా మహిళల మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటేస్తే ఈ పథకాలు అమలు కావు. ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడదంటే మొన్న కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు ఇవ్వకపోతే చాలా గట్టిగా మాట్లాడితే కేసీఆర్ భయానికి మన రైతు బంధు ఇచ్చారు. ఇవాళ ఈ పథకాలు రావాలంటే రేపు మీరు కారు గుర్తుకు వేయండి. ఈ కాన్స్టిట్యూన్సీలో మీకు మనవి చేస్తున్నా, వేడుకుంటున్నా, ప్రాధాయపడుతున్నా, చేతులు జోడించి అడుగుతున్నా, మీరు కారు గుర్తు ఓటేస్తే కాంగ్రెస్ భయపడి పథకాలు ఇస్తాయి. పొరపాటున చేతి గుర్తు ఓటేస్తే ఏ పథకం రాదన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఏ రకంగా రాష్ట్ర పరిపాలన ఏ రకంగా జరుగుతుందో చూడండి. ఒక ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు, అతని మాటలు వింటుంటే అసలు ఇలా యువత, ఇలా విద్యావేత్తలు ఈ ఒక ముఖ్యమంత్రి హోదా నుండి ఇలా పార్టీని, కేసీఆర్ గారిని ఏ రకంగా నానా అనరాని అంటున్న సందర్భంలో ఇలా కేసీఆర్ మీద ఒక ప్రేమ, అభిమానం కలిగింది ప్రజలకు. ఎందుకంటే ఒక 10 తెలంగాణ తెచ్చిన వ్యక్తి, 9 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తుంటే ఒకసారి ఇలా ప్రజలు వేరగా ఉంటున్నారు. అదే కాకుండా మంచిరాపల్లిని మనం చేయడం జరుగుతుంది. మేము ఆనాడు గతంలో కేసీఆర్ ఇచ్చినా అనుకోండి, ఇతర ఫండ్లు దాదాపు 100 కోట్ల రూపాయలు ఇలా ఒక దిక్కు అక్కడ ముఖ్యమంత్రి గారు, ఒక దిక్కు స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఎన్నో పనులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇలా నస్పూర్ మున్సిపాలిటీ 3 కోట్లు పెట్టడం జరిగింది, లక్ష్మణ మున్సిపాలిటీకి 1 కోటి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలా ఎన్నో రాజీవ్ నగర్లో దాదాపు 2 కోట్లు పెట్టడం జరిగింది, హైటెక్ సిటీలో 2 కోట్లు పెట్టడం జరిగింది. ఇలా వినూత్ గాన్లో ఒక 80 లక్షలతోటి బ్రిడ్జ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా నస్పూర్లో విలేజ్కి దాదాపు ఒక 80 లక్షలతోటి రోడ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా మన సీతారాంపల్లికి గోదావరి రోడ్డుకు దాదాపు అక్కడ 1 కోటి రూపాయలు పెట్టడం జరిగింది. అదే కాకుండా అంబేద్కర్ భవనాలు ఎన్నో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక దిక్కు ప్రభుత్వము, ఒక దిక్కు స్థానిక ఎమ్మెల్యే ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. దయచేసి అదే కాకుండా మంచిర్యాల దాదాపు 360 పోల్లు కరెంట్ పోల్ పెట్టడం జరిగింది. నస్పూర్లో దాదాపు 250 కరెంట్ పోల్ పెట్టడం జరిగింది. అంటే 600 పోల్లు కూడా స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఈ కరెంటు పోల్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎన్నో వాడలకు మేము వెలుగునిస్తామంటే వెలుగు తీసేసిన వ్యక్తి, అలాంటి పార్టీకి అలాంటి వ్యక్తికి ఓటడితే ఎలా ఓటేస్తారని మేము దయచేసి ప్రజల్ని ప్రజలకు మన చేయడం జరుగుతుంది. పార్టీలే కీలకంగా ఉంటుంది. ఇలా బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ మన కొప్పుల ఈశ్వర్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించినట్లయితే, అదే తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్లు గెలిపించినట్లయితే కేంద్రంలో కీలకంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా దయచేసి మరొకసారి ఈ నియోజక ప్రజలకు మనవి చేస్తున్నా, వేడుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా, చేతు జోసి జరుగుతున్నా, మీ పవిత్రమైన ఓటు కారు గుర్తు కొప్పులేశ్వర్ గారికి, కేసీఆర్ గారి నాయకత్వాన ఓటేయాలి. ఒక మంచి పరిపాలన ఉండే దిశగా మేము ఆలోచించాం. దాదాపు ఇన్నేళ్ళు మంచి ఎందుకు పెట్టుకున్నామంటే ఇలా సింగరేణిలో మేము అక్కడ పట్టాలు 3,000 పట్టాలు ఇచ్చినామంటే ఇలా అది కేసీఆర్ పుణ్యాన అనే మాట కూడా మరి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చివరిగా ఒక విషయం, ఇది మటుకు ఇలా సింగరేణి
ఒక దిక్కు బీజేపీ ప్రైవేటీకరణ చేసే దిశగా, దాని తోడు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ కూడా స్థానికంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకై త్వరలోనే పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చినా ఇక్కడ బీజేపీ వచ్చిన సింగరేణిని అమ్ముకునే దిశగా, అదాని అంబానికి అమ్మే దిశగా ఒక దిక్కు బీజేపీ కాంగ్రెస్ కుట్ర జరుగుతుంది. ఇవన్నీ గమనించండి. రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, విద్యావేత్తలు, యువత, మహిళా తల్లులు మీరందరూ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి అండగా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో, మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కారు గుర్తు మరి కొప్పుల ఈశ్వర్ గారిని వేసి గెలిపించాలని కోరుతూ, పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంల తరలింపు మరియు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పోలీస్ అధికారులు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణ పట్ల చేయవలసిన విధుల పట్ల, పోలింగ్ సమయం పట్ల వివిధ అంశాలతో కూడిన పూర్తి అవగాహనను సిబ్బందికి అందించడం జరిగింది. పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల దూరంలో ప్రజలు గుమికూడకుండా చూడాలని, క్యూలైన్లు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏదైనా సమస్య ఉందని సమాచారం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న రూట్ మొబైల్ సిబ్బంది స్పందించి పరిష్కారం చూడాలని అన్నారు. ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనవంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, రూరల్ సీఐ అశోక్ కుమార్, లక్షట్పేట సీఐ నరేందర్, ఎస్ఐలతో పాటు రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళతో ఇమీడియట్ గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 01 లొకేషన్ లో సెక్షన్ సిఓపిఎఫ్ ఉందనుకోండి, ఇక్కడ కథలు పెట్టుకోవాలి. అన్ని పోలీస్ స్టేషన్ సెల్ ఫోన్ పనిచేస్తుంది, స్టాటిక్ పని బిగింగ్ ఛానల్లో ఉంది. ఆ ఛానల్లో మీరు ఏ ఛానల్లో ఉంటే మీకు అన్ని క్లియర్ గా ఇచ్చినారు. రూట్ ఉండకూడదు, ఎలాంటి మళ్ళీ అక్కడ ఎవరు మెకానిక్లు 1 గంట 2 అవర్స్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని ముందుగానే చూసుకోవాలి. టైర్లో ఓకే. అదైన తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్లాన్ లో ఇది ఒక భాగం. అంత ట్రాన్స్పోర్ట్ ఈ ఎల్డబ్ల్యూఈ ఎక్కడైతే ఉంటుందో ఎల్డబ్ల్యూఈ లొకేషన్స్ మళ్ళీ అక్కడ ఎవరు మెకానిక్లు 1 గంట 2 అవర్స్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని ముందుగానే చూసుకోవాలి. మనం ఎంతవరకు చేసినవన్నీ ఒకసారి రిమర్ చేసుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని దాన్ని ఎంతవరకు మనం సాధించాము, ఇంకేమైనా ఇంకా కొద్ది కమీ ఉందా చూసుకోవడానికి మనం ఈరోజు ఈ మీటింగ్స్లో అన్ని అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎంతవరకు మీ ప్రిపేర్నెస్ ఉంది పర్సనల్గా చెక్ చేయడానికి నేను ఇక్కడ వచ్చాను. మీరు అందరూ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసుకుంటారు. మనం డైలీ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటున్నాము, అలాగే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నాము, అలాగే మనం ఒక మీటింగ్స్ పెట్టుకున్నాము. మీరు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి మీటింగ్ జరిగింది. తర్వాత మీరు ఇంటర్న్ మీ సబ్ డివిజన్స్ లో, మీ అసెంబ్లీ సెగ్మెంట్లలో మీరు కూడా ఇది సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఫైనల్ డే బందోబస్తు చేసుకున్నాము. మనకు అక్కడి నుంచి ఫోర్సెస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫోర్సెస్ వచ్చాయి. డైరెక్ట్గా మెటిక్యులస్ ప్లానింగ్, మైక్రో మేనేజ్మెంట్ చేసి ఎక్కడ బయట నుంచి వచ్చే ఫోర్సెస్కి డైరెక్టర్ స్టేషన్ నుంచి ఎక్కడ ముందుగా ఏ స్టేషన్కి ఎంత పోవాలి అని చెప్పి ముందుగానే ప్లానింగ్ చేయడం వల్ల డైరెక్టర్ అక్కడ స్టేషన్ దిగానే మీరందరూ మంచి సహకారం చేసి నేను చెప్పినట్టు మీరందరూ పికప్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ఎక్కడ పోలింగ్ స్టేషన్లో మీరు చేశారు. నాకు ఇంతవరకు ఎక్కడ కూడా బయట ఫోర్సెస్ రావడంలో వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం అయిందని ఒక ఫోన్ కాల్ రాలేదు. దాని తర్వాత ఎండాకాలం మొన్న ఇప్పుడు వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంది. ఎండాకాలం మండుతున్నప్పుడు కొంత అకామిడేషన్లో ఏసీలో ప్రాబ్లం వచ్చింది. మిగతా తప్ప దానికి ఏసీ ప్రాబ్లమ్స్ అప్పుడే ఇమీడియట్గా సాల్వ్ చేసాము. తర్వాత కూలర్స్ ఏదైనా కావాలన్నా అది కూడా సాల్వ్ చేసాము. సో అకామిడేషన్ పరంగా కానీ, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ, తర్వాత వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్స్ చేర్చడంలో కానీ, వాళ్ళకు అరేంజ్మెంట్స్ చేయడంలో కానీ అందరూ మంచిగా చేశారు. ఐఎమ్ వెరీ
హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ అవ్వబోతున్నాం. దాంట్లో భాగంగా మీకు అందరికీ ప్రతిసారి మీ రూట్లలో ఎవరెవరు ఉంటారు, ఏ కానిస్టేబుల్ ఏ కానిస్టేబుల్ ఏ రూట్కి అలాట్ చేయబడ్డాడు, అతనికి వెహికల్ ఏంటి, అవన్నీ మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం. మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను, మీరు మీ యొక్క పరిధిలో ఉండే ఇంకేం డ్యూటీ అలాట్ చేశారో దాని మొత్తం అవగాహన ఉండాలి, టోటల్గా బర్డ్స్ ఐ ఉండాలి, టోటల్గా నేను ఏం చేయాలి, నాకేం అలాట్ చేయబడింది, దాంట్లో నేను ఇక్కడ నుంచి ఎవరు రికార్డ్ చేసుకోవాలి, ఎక్కడ చూసాలి, నీకు కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ అయితే నువ్వేం చేయాలి, డ్యూటీస్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, నీ డ్యూటీ ఏం చేయాలి, నువ్వు చేయకూడదు ఏంటి, చేయాల్సింది ఏంటి. ఓకే. అండ్ ఇక్కడ ఈ రోజు నుంచి మనం ఈ మార్నింగ్ నుంచి అఫ్కోర్స్ మనం డైలీ చేస్తున్నాము, కానీ మళ్ళీ ఎలక్షన్ డిఆర్సి సెంటర్ అంటే డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ అండ్ సెంటర్ నుంచి పోలింగ్ బ్యాలెట్ బాక్సెస్ అంటే అవి ఈవీఎంస్ వెళ్ళి పోలింగ్ అయ్యి మళ్ళీ సేఫ్ గా మళ్ళీ డిఆర్సి సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్ కి వచ్చి స్ట్రాంగ్ రూమ్ లో సీల్ అయిన తర్వాత నేను ఫైనల్ కమాండ్ ఇచ్చేంత వరకు వీఆర్ ఆన్ డ్యూటీ. యువర్ ఎంటైర్ ఫోర్స్ ఈస్ ఆన్ డ్యూటీ. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ ద ఆర్డర్. అండ్ ఇప్పుడు ప్రతి ఆఫీసర్ ఎవరైతే రూట్ మొబైల్ ఆఫీసర్, దాన్ని మానిటర్ చేస్తున్న ఆఫీసర్, దాన్ని ఇంకా పైన మానిటర్ చేస్తున్న ఆఫీసర్, ప్రతి రూట్ మొబైల్లో వాళ్ళ యొక్క ఈవీఎం అంటే రెవెన్యూ ఆఫీసర్స్ రెడీ చేసిన అంటే పోలీస్ సిబ్బంది రెడీ చేసిన బస్సు దానికి మన స్టిక్కర్ ఉందా లేదా, ఆ స్టిక్కర్ ఏ దానికి పోలింగ్ లొకేషన్స్ వెళ్తుంది అది అక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర రెడీగా ఉంటుంది. దాని పక్కనే మనం టెంట్ వేసుకొని దాని పక్కనే ఆ యొక్క కరెస్పాండింగ్ మన వెహికల్ మన రూట్ మొబైల్ వెహికల్ దాంట్లో సిబ్బంది ఆ సిబ్బంది కరెక్ట్ గా ఉన్నాయా లేదా, కరెక్ట్ గా అన్ని లోడ్ చేసుకొని అన్ని టెస్ట్ చేసుకొని ప్రూవ్ చేసుకొని ఉన్నారా లేదా అన్ని చూసుకోవడం బాధ్యత ఈ ఆఫీసర్స్. ఇట్ ఈస్ ఆఫీసర్ ఓరియంటెడ్ బందోబస్త్. ఓకే. అండ్ స్పెసిఫికల్లీ అండ్ స్ట్రెస్సింగ్ అండ్ రిపీటెడ్లీ అండ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఓటు మన హక్కు, ఓటు వేయడం బాధ్యత అని తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటరు ఈ నెల 13న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకోవాలని కోరుతూ మంచిర్యాల పట్టణంలో మార్వాడి యువమంచ్ సభ్యులు పురవీధుల గుండా ప్రచారం చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ అధ్యక్షులు గోపాల్ వ్యాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయడం అనేది అతి ప్రాముఖ్యత కలిగి ఉందని, ప్రజాస్వామ్య దేశంగా మనుగడ కొనసాగాలంటే ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యత తెలుసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మార్వాడి యువ మంచ్ తరఫున మేము ఓట్ అవేర్నెస్ ర్యాలీ అనేది తీస్తున్నాము. మా ఉద్దేశం ఒకటే, మన బాధ్యత ఓటు వేయడం అనేది మన బాధ్యత. మనము ఖచ్చితంగా ఓటు వేయాలి. అందరూ సెలవు అనుకుంటారు, కానీ ఇది సెలవు కాదు, మన బాధ్యత. రోజు అందరము ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఓటు వేయాలి. ఎవరికైనా అనిపిస్తే తొందరగా వెళ్ళండి, మార్నింగ్ 7 o'clock వెళ్ళండి, అప్పుడు రష్ ఉండదు, త్వరగా వెళ్ళి మీరు ఓటు వేయచ్చు. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. మీ అందరితోటి హృదయపూర్వక నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి. ఓటు మన అధికారం. ఓటుతోటి మన ఓటు కరెక్ట్ పర్సన్ మనం వేస్తే మన దేశ కోసం మంచిది. అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కేంద్రంలో ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలని కోరిన ఏఐటీయూసీ వేజ్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో దేశంలో బీజేపీ పార్టీ మినహా అన్ని పార్టీలు బలపరుస్తున్న ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వం విజయం సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని ప్రజలు గమనించి బీజేపీ పార్టీ నాయకులు చెబుతున్న మాయమాటలు నమ్మి ఓటు వేయరాదని, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఓటు వేస్తే దేశ హక్కులను భంగం వాటిల్లకుండా కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీ ఆంజనేయులు, నాయకులు లింగయ్య, రామకృష్ణ, సిరాజ్, శ్రీనివాస్, రమేష్, పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్నికలు భారతదేశ స్వతంత్రం తర్వాత కీలకమైనటువంటి ఎన్నికలు అనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దాదాపు బీజేపీ మినహా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అట్లాగే తమిళనాడులో డిఎంకే, బీహార్లో ఆర్జేడీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వలన ఇవాళ ఈ దేశంలో వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి కూడా రిజర్వేషన్ సిస్టమ్ అనేది అమలవుతూ ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తే రిజర్వేషన్ల సిస్టమే ఉండదు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటిని కూడా పుట్టిందే గిట్టడానికి అని చెప్పాడు. అంటే అన్నిటిని కూడా తీసేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేట్ వాళ్ళకి, అదాని అంబానీలకు అమ్మేయటం, రెండో పక్కన కార్మిక చట్టాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని మార్చేసి వాడి స్థానంలో 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయటం, కేవలం ఒక మతం పేరు మీద, కులాల పేరు మీద ఈ దేశంలో చిచ్చు పెట్టి పరిపాలన చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఒక్కటంటే ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ పెట్టకపోగా అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిండు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మరి ఏంటయ్యా నీకు ఎందుకు ఓట్లు వేయాలంటే నేను రామ మందిరం కట్టినంటాడు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రామ మందిరం లేని ఊరు ఉండదు. ప్రతి ఊర్లో ప్రజలు రామాలయానికి పోతారు, వాళ్ళ ఇష్టం వచ్చిన దేవాలయానికి పోతారు. ముస్లింలు అయితే మసీదుకు పోతారు, క్రిస్టియన్స్ అయితే చర్చికి పోతారు. కానీ మతానికి రాజకీయానికి సంబంధం పెట్టి ఒక సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఏంటంటే అయోధ్య నుంచి తరంబరాలు తెచ్చి పంచినామని చెప్తా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మంచిర్యాల రైస్ మిల్లర్ దగ్గర బియ్యం వసూలు చేసి పసుపు కలిపి అయోధ్య అక్షింతలు అని చెప్పేసి ఇంటింటికి పంచి ఆ సెంటిమెంట్ మీద ఓట్లు పొందాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ప్రజలందరూ కూడా మరొకసారి కనుక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు. కాబట్టి బీజేపీ రాకుండా బీజేపీని ఓడించగలిగే శక్తి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇతర అన్ని పార్టీలు కలిసి ఏర్పడ్డాయి. ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా సగం ఓటర్ల పైగా కార్మికుల మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. అందరం కూడా గడ్డం వంశీకృష్ణ గారి చెయ్యి గుర్తుకు ఓటిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐటీసీగా కార్మిక వర్గాన్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగింపు రోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరిచి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
ఓటు హక్కును వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అంటూ ప్లకార్డులతో ప్రచారం నిర్వహించిన మార్వాడి యువ మంచ్. పట్టణంలో పురవీధుల గుండా ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.